Hi students, welcome to ACE Online. TS EAP Set 2024 ఎగ్జామ్ ఎవరైతే రాయబోతున్నారో అటువంటి విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్కి వెళ్లే ముందు ఎలాంటి డాక్యుమెంట్స్ని క్యారీ చేయాలి, నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్లో ఎలాంటి వాటిని యాక్టివిటీస్ని చేయాలి, ఏం చేయకూడదు, సో డూస్ అండ్ డోంట్స్ అనేటువంటిది ఏవైతే ఉన్నాయో వాటి గురించి కంప్లీట్గా మనం ఈ వీడియోలో డిస్కస్ అనేటువంటిది చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ సెంటర్కి వెళ్లే ముందు మనకి ఎలాంటి డాక్యుమెంట్స్ అనేది కావాలి. ఫస్ట్ వన్ వచ్చి హాల్ టికెట్ అనమాట. సో 2 to 3 హాల్ టికెట్స్ అనేటువంటిది డౌన్లోడ్ చేసి పెట్టుకోండి సేఫ్ సైడ్ కోసం. సో నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేటువంటిది ఉంటుంది, ఆ ఫామ్ అనేటువంటిది కావాలి. ఒకవేళ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే ఎడిషనల్గా ఓన్లీ ఆ కేటగిరీ విద్యార్థులు మాత్రమే ఎడిషనల్గా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేటువంటిది తీసుకువెళ్లాల్సి ఉంటుంది. సో ఒరిజినల్ తీసుకువెళ్ళండి, అట్ ద సేమ్ టైం జిరాక్స్ అనేటువంటిది ఖచ్చితంగా తీసుకువెళ్ళాలి కాబట్టి జిరాక్స్ తీసుకువెళ్ళండి. సో సేఫ్ సైడ్ కోసం ఒరిజినల్ కూడా తీసుకువెళ్ళండి. నెక్స్ట్ ఇంకొకటి ఒరిజినల్ ఐడి కార్డ్ అనమాట. సో అంటే ఈ ఆధార్ కార్డ్ కానీ, పాన్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ అనేటువంటిది కావచ్చు, పాస్పోర్ట్ అనేటువంటిది కావచ్చు, మోస్ట్లీ ఏవైతే ఉన్నాయో సో ఇలాంటి వాటిలో ఏదో ఒకటి తీసుకువెళ్ళండి. అది ఒరిజినల్ ఐడి అనేటువంటిది, ఒరిజినల్ కార్డు మాత్రమే తీసుకువెళ్ళాలి అనమాట. సో కాలేజ్ వాళ్ళు ఇష్యూ చేసినటువంటి ఐడి కార్డ్స్ని కూడా క్యారీ అనేటువంటిది చేయొచ్చు. సో ఎలాంటి వాటిని తీసుకువెళ్ళాలో మనం ఈ వీడియోలో చూద్దాం. బట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ 4 డాక్యుమెంట్స్ అనేటువంటిది ఖచ్చితంగా తీసుకువెళ్లాల్సిందే. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ మాత్రమే ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేటువంటిది తీసుకువెళ్ళాలి. ఇన్స్ట్రక్షన్లో వాళ్ళు క్లియర్గా మెన్షన్ అనేటువంటిది చేశారు. ఓకే రైట్. సో నెక్స్ట్ వన్ అయితే ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేటువంటిది మీరు ఎగ్జామ్కి అప్లై చేయడం కోసం రిజిస్ట్రేషన్ అంతా చేసిన తర్వాత ఒక ఫామ్ వచ్చి ఉంటుంది కదా, అదే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. సో ఆ ఫామ్లో మీరు ఇక్కడ చూడండి బార్ కోడ్కి పైన రిజిస్ట్రేషన్ నెంబర్ అనేటువంటిది ఉంటుంది. ఈ నెంబర్ అనేటువంటిది కావాలి హాల్ టికెట్ అనేటువంటిది డౌన్లోడ్ చేసుకోవడానికి. నెక్స్ట్ ఓకే. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ మీ డీటెయిల్స్ అనేటువంటిది ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేటువంటిది చెక్ చేసుకోండి. సో ఒకవేళ ఏదైనా ప్రాబ్లం అనేటువంటిది కనుక ఉంటే మీరు ఈ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ కాంటాక్ట్ అస్ అని ఉంటుంది, అక్కడ ఒక మెయిల్ ఐడి అనేటువంటిది మెన్షన్ చేస్తున్నారు. ఆ మెయిల్ ఐడికి ఆ కన్వీనర్కి మెయిల్ చేసినట్లయితే మీకు ఈజీగా ఆ ఇష్యూ అనేటువంటిది రిజాల్వ్ అయిపోతుంది. ఓకే. సో ఖచ్చితంగా ఏదైనా ఈ నేమ్లో కావచ్చు, మీ పేరులో కానీ, మీ ఫాదర్ పేరులో కానీ, మదర్ పేరులో కానీ ఏదన్నా మిస్టేక్స్ అనేది స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇలాంటివి ఏమైనా వచ్చినట్లయితే సో ఇమీడియట్గా వాటిని రెక్టిఫై అనేటువంటిది చేయించుకోండి. ఓకే. సో నెక్స్ట్ వన్ ఇదే ఫామ్లో మీకు ఇంకా కొంచెం కిందకి వచ్చినట్లయితే ఇక్కడ చూడండి. సో ఈ లెఫ్ట్ సైడ్న డౌన్లో వచ్చేసరికి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేటువంటిది అంటించాలన్నమాట. అది కూడా కలర్ ఫోటోగ్రాఫ్ అనేటువంటిది. సో కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేటువంటిది ఇక్కడ అంటించాలి. ఎక్కడ అంటించాలండి? ఎగ్జామ్లోనా లేదంటే ఎగ్జామ్కి వెళ్ళకముందే మనం దాని మీద ఫిక్స్ చేసి తీసుకువెళ్ళాలంటే ఎగ్జామ్కి వెళ్ళకముందే మీరు ఇక్కడ వాడు పర్టికులర్గా సైజ్ అనేటువంటిది ఇచ్చారు, ఆ స్పేస్లో సరిపోయే విధంగా మీరు ఆ ఫోటోని ఫిక్స్ చేసి తీసుకువెళ్ళండి. నెక్స్ట్ దాంతోపాటుగా ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అనేటువంటిది కూడా చేయాలి అనమాట. సో ఈ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఏదైతే ఉంటుందో ఇది కూడా ఎగ్జామ్కి వెళ్ళకముందే మీరు చేయాలి. ఓకే. సో ఇది నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఫోటో ఈ రెండు కూడా ఎగ్జామ్కి వెళ్ళకముందే సో ఈ రెండింటిని కూడా కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ సిగ్నేచర్ అనేటువంటిది ఉంటుంది. సో ఆ క్యాండిడేట్ సిగ్నేచర్ మాత్రం ఇన్విజిలేటర్ ప్రెజెన్స్లోనే చేయాలంటే ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాతే మీరు ఇది మీరు ఈ సిగ్నేచర్ అనేటువంటిది చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఒకవేళ బై మిస్టేక్ ఇది సైన్ చేస్తారు అనుకుందాం, అప్పుడు ఆల్టర్నేటివ్ ఏంటి? మళ్ళీ ఇంకొక ఫామ్ తీసుకుని మళ్ళీ ఫోటో అనేటువంటిది అంటించి మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ అనేటువంటిది వేసి అందుకనే ఎడిషనల్గా ఒక 2-3 జిరాక్స్లు అనేటువంటి దాన్ని మెయింటైన్ చేయండి ఎడిషనల్గా. ఓకే. సో హాల్ టికెట్స్ కావచ్చు, నెక్స్ట్ ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉంటుందో ఇలాంటివి అనమాట. నెక్స్ట్ హాల్ టికెట్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? ఆల్రెడీ మన ఛానల్లో వీటికి సంబంధించిన వీడియో అనేటువంటిది పెట్టున్నాం. సో ఇంకా ఒకసారి చూడండి. సో ఇది అఫీషియల్ వెబ్సైట్ eapset.tsch.ac.in అనేటువంటిది మీరు క్లిక్ చేసినట్లయితే అఫీషియల్గా ఒక వెబ్ పేజ్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. ఆ విండోలో మీకు కింద డౌన్లో వచ్చేసరికి ఓకే ఆ పేజ్ని స్క్రోల్ డౌన్ చేసినట్లయితే డౌన్లోడ్ హాల్ టికెట్ అని ఉంటుంది. ఆ డౌన్లోడ్ హాల్ టికెట్ని క్లిక్ చేసిన తర్వాత మీకు మోస్ట్లీ ఇలాంటి పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు మీకు ఆ బార్ కోడ్ మీద వచ్చినటువంటి ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ని మీరు ఇంటర్మీడియట్ ఎగ్జామ్
పాస్ అయినటువంటి ఆ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో ఆ హాల్ టికెట్ నెంబర్ అనేది, నెక్స్ట్ ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది ఎంటర్ చేసినట్లయితే ఫైనల్గా మీకు హాల్ టికెట్ అనేటువంటిది వస్తుంది. ఒకవేళ హాల్ టికెట్లో కూడా ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఏదైనా ప్రాబ్లం అనేటువంటిది ఉంటే, ఓకే, ఏదైనా రాంగ్ కంటెంట్ కనుక ఉంటే, మిస్టేక్స్ ఉంటే, ఇదిగోండి మీకు కాంటాక్ట్ అస్ అని ఉంటుంది. ఈ కాంటాక్ట్ అస్ని క్లిక్ చేసినట్లయితే అక్కడ ఫోన్ నెంబర్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ మీకు మెయిల్ ఐడి అనేటువంటిది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో డైరెక్ట్గా మీరు ఆ మెయిల్ ఐడికి మెయిల్ చేయడం ద్వారా మీరు తొందరగా ఆ ప్రాబ్లమ్ని రిజాల్వ్ అనేటువంటిది చేసుకోవచ్చు. రైట్. సో ఒకసారి హాల్ టికెట్ అనేటువంటిది డౌన్లోడ్ అయిన తర్వాత ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది మీ పేరు అనేటువంటిది చూడండి, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా లేదా. సో మీ ఫాదర్ మదర్ పేరు అనేటువంటిది కావచ్చు, ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అఫ్కోర్స్ డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది రాంగ్ ఉంటే అసలు మీకు హాల్ టికెట్ అనేటువంటిది ఓపెన్ అవ్వదు, అది మీకు కూడా తెలిసినటువంటిది. సో రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి చూడండి. నెక్స్ట్ ఆ స్ట్రీమ్ అనేది మీరు ఇంజనీరింగ్ స్ట్రీమా ఏ స్ట్రీమ్ అనేటువంటిది ఒకసారి చూసుకోండి కరెక్ట్గా ఉందా లేదా అనేటువంటిది. ఓకే రైట్. సో నెక్స్ట్ ఇక్కడ సిగ్నేచర్ అనేటువంటిది ఉంటుంది. ఆ సిగ్నేచర్ మీరు ముందుగానే పెట్టి తీసుకువెళ్ళకూడదు. ఎగ్జామ్ సెంటర్లోని ఇన్విజిలేటర్ ముందు ఆ సైన్ అనేటువంటిది, సిగ్నేచర్ అనేటువంటిది చేయాల్సి ఉంటుంది. ఓకే రైట్. సో ఇక్కడ ఈ కేటగిరీ అనేటువంటిది కానీ జెండర్ అనేటువంటిది కానీ ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోండి, ఏదైనా మిస్టేక్స్ అనేటువంటిది వచ్చినాయా లేదా అనేది. ఓకే, సో కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ మీకు ఏ రోజున టెస్ట్ అనేటువంటిది ఉంది, నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏ టైంలో ఉంది అనేటువంటిది కూడా చూసుకోండి. సో ముందుగానే ఒక రోజు ముందుగానే కుదిరితే మీరు దగ్గరలో కనుక ఉంటే మీరు వెళ్ళండి, లేదంటే మీ కజిన్స్ కావచ్చు లేదంటే మీ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇన్ఫామ్ చేసి ఆ సెంటర్కి పంపించి ఒకసారి అది అక్కడికి ఎంత తొందరగా వెళ్ళగలుగుతాం, ఎలా వెళ్తే అక్కడికి ఈజీగా వెళ్ళగలుగుతాం, ఇదంతా కూడా ముందుగానే తెలుసుకుని ఉండండి. లేదు అంటే ఆ ముందు రోజు మీరు గనక ఇది గనక చేయలేకపోతే ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఓకే, సో మీరు వెళ్ళి సెంటర్ని వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా, సో మీరు కూడా టైం వేస్ట్ అనేటువంటిది కాకుండా, ఎందుకంటే ప్రిపరేషన్ అనేటువంటిది చేసుకుంటూ ఉండొచ్చు. సో అందుకని టైం అనేటువంటిది కొంతమంది విద్యార్థులకి ఉండకపోవచ్చు. అందుకని ఇలా ఈ ఓరియంటెడ్ లైన్ అట్లీస్ట్ చేయండి, టెన్షన్ లేకుండా ఫ్రీగా ఎగ్జామ్ అనేటువంటిది రాయగలుగుతారు. సో అంతేగాని డైరెక్ట్గా నేను అదే రోజున వెళ్తాను అని అంటే ఏ చిన్న ప్రాబ్లం అయినా కానీ మనం 1 year వేస్ట్ అనేటువంటిది అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు 1 minute డిలే అయినా కానీ ఎగ్జామ్ సెంటర్కి అలౌ చేయరు. సో అలాంటిది కూడా ఇన్స్ట్రక్షన్లో ఇచ్చారు. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అందుకనే ముందు రోజే ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఏంటి ఇవన్నీ కూడా అంశాలు అనేటువంటిది తెలుసుకోండి, ఖచ్చితంగా తెలుసుకోండి. అంతేగాని సో 9కి ఒక 10 minutes దగ్గరలో అంటే 8:50 అలా అయింది, ఇంకా మీరు ఇంకా ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళలేదు. సో నువ్వు భయంకరంగా మొక్కుని నేను ఈ పలానా ఇది చేస్తాను అది చేస్తానని అమ్మవార్లకి లేదు అంటే తిరుమల వస్తానని ఏయో రకరకాల మొక్కుంటే అప్పుడు మిమ్మల్ని దేవుడు కూడా కాపాడలేకపోవచ్చు అనమాట. అదంతా మన నెగ్లిజెన్స్ వలన జరుగుతుంది కాబట్టి సో దేవుడు కూడా కాపాడలేడు. అంత మెంటల్ టార్చర్ అనేటువంటిది లేకుండా ఉండేటట్టుగా చూసుకోండి. సో నెక్స్ట్ వన్ ఇంకొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటిది ఇచ్చారు. సో అవి ఏంటి క్లియర్గా మనం ఇప్పుడు డిస్కస్ అనేటువంటిది చేద్దాం. ఓకే, సో ఎలాంటి వాటిని మోస్ట్లీ మనం క్యారీ చేయాలి, నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్లో ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయకూడదు, ఇప్పుడు వాటిని చూద్దాం. ఏం క్యారీ చేయాలి, హాల్ టికెట్, నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది, ఎస్టీ విద్యార్థులు అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది, నెక్స్ట్ వన్ వచ్చి ఈ ఒరిజినల్ ఐడి అనేటువంటి దాన్ని క్యారీ చేయాలి. సో వాటితో పాటుగా ఇంకొన్ని డెరివేటివ్స్ అనేటువంటిది కూడా ఉన్నాయి, వాటి గురించి కూడా ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో బాల్ పాయింట్ పెన్ అనేటువంటిది మీరే తీసుకువెళ్ళాలి, బ్లూ కానీ బ్లాక్ కానీ. సో నెక్స్ట్ ఈ హాల్ టికెట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఇవన్నీ కూడా మనకు తెలిసిందే. సో అట్లీస్ట్ ఒక 2 to 3 అనేటువంటిది మీ దగ్గర పెట్టుకోండి, సేఫ్ సైడ్ కోసం, ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుంది. ఓకే రైట్. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇదిగోండి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ కంప్లీట్గా ఫిల్ చేసిన తర్వాత ఎలా ఫిల్ చేయాలనేటువంటిది కూడా మీకు చెప్పాను. సో ఫోటో అనేటువంటిది కానీ నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ అనేటువంటిది ఈ రెండు కూడా ఎగ్జామ్కి వెళ్ళకముందే మీరు చేయాలి. నెక్స్ట్ సిగ్నేచర్ మాత్రం ఇన్విజిలేటర్ ప్రెజెన్స్లో చేయాల్సి ఉంటుంది. ఓకే రైట్. సో ఎలాంటి ఫోటో ఐడి కార్డ్స్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారంటే, సో కాలేజ్ వాళ్ళు ఇచ్చినటువంటి ఐడి కార్డ్స్ కావచ్చు, ఆధార్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కానీ, పాన్ కార్డ్ కానీ, ఓటర్ ఐడి కానీ ఇవన్నీ కూడా యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. అయితే మీరు తీసుకువెళ్ళేటువంటి ఐడి ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా ఒరిజినల్లే తీసుకువెళ్ళాలి. సో దానిలో ఉన్నటువంటి డేటా నెక్స్ట్ మీ హాల్ టికెట్లో ఉన్నటువంటి డేటా ఎగ్జాక్ట్గా ఒకటే ఉండాలి. ఒకవేళ దీనిలో ప్రాబ్లం ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డ్రైవింగ్ లైసెన్స్లో ఏదో స్పెల్లింగ్ మిస్టేక్ పడింది, అది తీసేసేయండి, ఆధార్ కార్డు తీసుకువెళ్ళండి. ఆధార్ కార్డులో ఏదో మిస్టేక్ అనేటువంటిది ఉంది, పాన్ కార్డు తీసుకువెళ్ళండి. సో లేదు వీటన్నిటిలో మిస్టేక్ ఉంది, కాలేజ్ ఐడి కార్డ్ అన్న. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు రెండు కూడా కంపేర్ చేసుకుంటారనమాట. ఓకే, సో రెండు కూడా కంపేర్ చేసుకుంటారు. అందుకనే ఇలాంటి ప్రాబ్లం అనేది లేకుండా మీరు ఏ డీటెయిల్స్ అయితే ఇచ్చారో ఆ డీటెయిల్స్కి రిలేటెడ్గా ఉన్నటువంటి ఐడి కార్డ్ని తీసుకువెళ్ళండి. సో ఖచ్చితంగా
మీరు వెళ్ళేటప్పుడు ఆన్‌లైన్ అప్లికేషన్ ఫామ్ మీద కలర్ ఫోటో అనేటువంటిది అంటించాల్సిందే. ఇక్కడ ఇంకొక డౌట్ వస్తుంది. సార్ నేను 10థ్ క్లాస్‌లో ఉన్నటువంటి ఫోటోని ఆన్‌లైన్ అప్లికేషన్‌లో ఫిల్ చేశాను. ఇప్పుడు కొత్తది అంటున్నారు. ఏదైనా ప్రాబ్లమ్ అవుతుందా అంటే అటువంటి ప్రాబ్లమ్ ఏమి ఉండదు. సో, ఈ రీసెంట్‌గా నువ్వు దిగినటువంటి పాస్‌పోర్ట్ ఫోటో ఏదైతే ఉంటుందో ఆ పాస్‌పోర్ట్ ఫోటోని అంటించి దానికి రిలేటెడ్‌గా ఓకే. సో, ఆ మొహానికి దగ్గరగా ఉన్నటువంటి ఐడీ కార్డ్ నువ్వు తీసుకెళ్ళినట్లయితే సరిపోతుంది. యెస్. సో, నెక్స్ట్ వన్. మరి ఎలాంటి వాటిని ఎగ్జామ్ సెంటర్‌లో చేయకూడదు? ఎలాంటి వాటిని ఎగ్జామ్ సెంటర్‌కి తీసుకువెళ్ళకూడదు? ఓకే. రైట్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, మెహందీలు గానీ, లేదంటే రకరకాల డిజైన్‌లు గానీ, ఓకే. సో, ఇలాంటి అవన్నీ కూడా ఓకే. సో, డిజైన్స్ కావచ్చు, లేదు అంటే మెహందీ గానీ, టాటూస్ కానీ, సో, చేతులంతా కూడా భయంకరంగా అలంకరించడం, నువ్వు వెళ్తుంది పెళ్లి చూపులకి కాదు. ఓకే. అక్కడ నీకు పెళ్లి గాని ఇలాంటివి ఏం జరగట్లేదు. నీకు జరుగుతున్నదల్లా ఎగ్జామ్ మాత్రమే. ఎగ్జామ్‌లో ఫెయిల్ అయితే అప్పుడు పెళ్లి జరిగిద్దనమాట. ఓకే. సో, అందుకనే ఈ మెహందీలు గాని ఇలాంటివన్నీ పెట్టుకోకూడదు. ఏంటి సార్ మమ్మల్ని ఎగతాళి చేస్తున్నారు, అలా మాట్లాడొచ్చా మీరని అనొచ్చు. నేనెందుకని మాట్లాడుతున్నానంటే అక్కడ బయోమెట్రిక్ అనేటువంటిది ఉంటుంది. సో, నువ్వు నీ థంబ్ అనేటువంటిది మోస్ట్‌లీ అక్కడ స్కాన్ అనేటువంటిది చేయాలి. థంబ్ ఇంప్రెషన్ అనేటువంటిది ఖచ్చితంగా అక్కడ చేయాలి అనమాట. ఓకే. అందుకనే 1½ అవర్ ముందు నిన్ను ఎగ్జామ్ సెంటర్‌కి వాళ్ళు అలౌ చేస్తారు. సో, నువ్వు ఈ గోరింతాకులో లేదంటే మెహందీలు ఏదో సంథింగ్ ఇవన్నీ పెట్టుకున్నావు. అప్పుడు ప్రాపర్‌గా స్కాన్ అనేటువంటిది కాదు. నువ్వే ఇబ్బంది పడతావు. సో, అలాంటప్పుడు మరి నేను బాగా ఏడుస్తానండి. ఇలా ప్రాక్టికల్స్‌లో కూడా ఏడ్చినప్పుడు నాకు 30 ఔట్ ఆఫ్ 30 మార్క్స్ అనేటువంటిది ఏసారు. అక్కడ పని జరుగుతుందంటే ఇక్కడ మాత్రం నీకు పని జరగదు. అక్కడ జరుగుండొచ్చు. బట్ ఇక్కడ మాత్రం జరగదనమాట. ఓకే. సో, ఖచ్చితంగా నిన్ను బయట తోసేస్తారు. ఓకే. రైట్. సో, నిర్దాక్షిణ్యంగా బయట తోసేస్తారు. కాబట్టి ఇలాంటి యాక్టివిటీస్ ఎవరు కూడా చేయొద్దు. సో, మెహందీలు పెట్టుకోవటం గానీ ఇలాంటివి ఏమి కూడా చేయొద్దు. సో, సార్ నేను ఆల్రెడీ పెట్టుకున్నాను. నాకేమన్నా అవుతుందా అంటే ఇంకా ఎగ్జామ్‌కి ఒక 1 వీక్ నుంచి 10 డేస్ వరకు టైం ఉంది కాబట్టి ఈలోపు అది ఆల్మోస్ట్ ఎరైజ్ అయిపోతుంది. ప్రాబ్లమ్ అనేటువంటిది ఉండకపోవచ్చు. నెక్స్ట్, సో, కాలిక్యులేటర్స్ కానీ ఇవి కూడా మోస్ట్‌లీ అలౌ అనేటువంటిది చేయరు. కాలిక్యులేటర్స్ కానీ, నెక్స్ట్ లాగ్ టేబుల్స్ అనేటువంటిది గానీ, పేపర్స్ రఫ్ వర్క్ ఇలాంటిది చేయటానికి సార్ నేను రఫ్ వర్క్ చేయాలి, వీటికి ఏమన్నా పేపర్స్ ఇవి నేనే తీసుకువెళ్ళాలా అంటే నువ్వేం తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. వాళ్ళే ఇస్తారు. ఆ రఫ్ పేపర్స్ అవన్నీ కూడా వాళ్ళే ఇస్తారనమాట. కాబట్టి నువ్వు బయట నుంచి ఏమీ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ సెల్ ఫోన్స్ అనేటువంటివి కానీ, రిస్ట్ వాచెస్ కానీ, సో, లేదంటే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో ఇవేమీ కూడా మోస్ట్‌లీ క్యారీ అనేటువంటిది చేయకూడదు. రిస్ట్ వాచెస్‌లో ఈ డిజిటల్‌వి కాకుండా ఉంటాయి. బెటర్ ఏంటంటే వాటిని కూడా అవాయిడ్ చేయడానికే మీరు ట్రై చేయండి. అక్కడ వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవడానికి ఎక్కువ అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఓకే. సో, దానిలో ఏం పెట్టావో ఏంటో అని మోస్ట్‌లీ ఎగ్జామ్‌కి అలౌ చేయకుండా ఉండడానికే అవకాశం అనేది ఉంటుంది. అందుకని వాటినన్నిటిని బయట పెట్టేసేయండి. సో, సార్ నాకు టైం తెలీదు కదా! నేనెలా మరి చాలా ఇబ్బంది పడతానంటే నువ్వు రాస్తుంది సీబీటీ కాబట్టి ఆన్‌లైన్ ఎగ్జామ్ కాబట్టి నీకు ఎంత టైం ఉంది. సో, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు అక్కడ పైన నీకు కనిపిస్తా ఉంటాయి. ప్రాబ్లమ్ అనేటువంటిది ఏమి ఉండదు. ఓకే. సో, నెక్స్ట్ ఈ పర్సనల్ బిలాంగింగ్స్ ఏవైతే ఉన్నాయో, సో, వాలెట్ కావచ్చు, మనీ అనేటువంటిది కావచ్చు. ఓకే. సో, మోస్ట్‌లీ మనీ ఇలాంటివి పెద్ద ప్రాబ్లమ్ అనేటువంటిది రావు గానీ, సో, మిగిలినటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మీరు బయటే పెట్టేయండి. బెటర్ ఏంటంటే మీతో పాటు ఎవరైనా మీ కజిన్స్ కానీ ఎవరన్నా తీసుకువెళ్తే మీరు ఇంకొంచెం భయపడకుండా ఏదన్నా వెంటనే బయట పెట్టుకోవాలంటే వాళ్ళకిచ్చేసి మీరు సేఫ్ సైడ్‌గా ఉండొచ్చనమాట. అలా లేకపోయినా సింగిల్‌గా వెళ్ళినా గానీ ప్రాబ్లమ్ అనేది ఉండదు. బట్ ఇన్‌స్ట్రక్షన్స్ అనేది ఖచ్చితంగా తెలుసుకొని వెళ్తేనే మీరు టెన్షన్ లేకుండా ఎగ్జామ్ అనేటువంటిది రాయగలుగుతారు. సో, రఫ్ వర్క్ అనేటువంటిది చేసిన తర్వాత ఆ పేపర్స్ వాళ్ళకే ఇచ్చేసి రావాలి. వాటి మీద నువ్వు రకరకాల సింబల్స్ ఏసి పక్కన వాళ్ళకి ఇలాంటివి ఏమన్నా చూపిద్దాం అయ్యని చేస్తే మోస్ట్‌లీ మాల్ ప్రాక్టీస్ కింద మోస్ట్‌లీ నిన్ను ఎగ్జామ్‌కి అలౌ చేయకుండా నీ మీద యాక్షన్స్ అనేటువంటిది కూడా తీసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. రైట్. సో, నెక్స్ట్ ఇంకొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ అనేటువంటిది చూద్దాం. సో, మీకు చెప్పాను కదా! 1 మినిట్ డిలే అయినా గానీ ఎగ్జామ్‌కి అలౌ అనేటువంటిది చేయరు. అందుకనే ముందు రోజే అక్కడికి వెళ్ళండి. సో, మీకు కుదరకపోతే మీ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో సో, వాళ్ళలో ఎవరో ఒకళ్ళని పంపించి ఆ ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉంది, సో, ఆ లొకేషన్ అనేది ఈజీ వెళ్ళటానికి ఎంత టైం పడుతుంది, ఇవన్నీ కూడా బస్ రూట్స్ అనేది ఖచ్చితంగా ఉన్నాయా లేదా, ఏ నెంబర్ బస్ ఎక్కాలి, ఇవన్నీ కూడా యాక్చువల్‌గా మీకు హాల్ టికెట్‌లోనే అక్కడికి వెళ్ళటానికి ఆ రూట్ మ్యాప్ అనేటువంటిది కూడా ఇచ్చేస్తారు. సో, కాబట్టి ప్రాబ్లమ్ అనేటువంటిది ఉండదు. బట్ సేఫ్ సైడ్ కోసం ఒక్కరోజు ముందు అయితే మీరు చదువుకుంటా ఉండటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఏదో ఒకటి ప్రాక్టీస్ చేసుకుంటా ఉంటారు కాబట్టి మీ పేరెంట్స్‌ని గానీ, మీ కజిన్స్‌ని గానీ ఆ సెంటర్‌కి పంపించి ఎంత టైం పడుతుంది మీ ఇంటి దగ్గర నుంచి అనేది ఒకసారి అంతా కూడా ప్రాపర్‌గా ఉండటానికి ట్రై చేయండి. సో, అలా ఉంటే మీరు టెన్షన్ లేకుండా ఫ్రీగా ఎగ్జామ్ అనేటువంటిది రాయగలుగుతారు. అంతేగాని సో, అప్పుడే ఏదో ఒకటి
బుక్ చేసుకుని ఆ టైంకి వెళ్తున్నప్పుడు ట్రాఫిక్‌లో గనక జామ్ అయిపోయి, సో, నువ్వు ఇంకా వెంటనే రకరకాల మొక్కులు మొక్కుకుంటా ఉంటావు. నీ కొండకొస్తాను, ఓకే, ఇంత బంగారం ఇస్తాను, ఇంత బెల్లం అనేటువంటిది ఇస్తాను, లేదు అంటే పోతుల్ని కోస్తాను, కోళ్ళని చంపేస్తాను అని రకరకాల ఎకాలజీని నేను డిస్టర్బ్ చేసేస్తానని రకరకాల మొక్కులు మొక్కుంటా ఉంటాం. నీ లేట్ వలన ఇతర జీవుల్ని చంపడం అనేటువంటిది మాత్రం దయచేసి చేయొద్దు. ముందుగానే నీకు కుదరకపోతే మీ రిలేటివ్స్‌నైనా పంపించి ఎక్కడుంది ఏంటి అనేటువంటిది మాత్రం తెలుసుకోండి. ఓకే. రైట్. సో, నెక్స్ట్ వన్. సో, ఇంకొకటి 1 మినిట్ డిలే అయినా గానీ ఎగ్జామ్‌కి అలౌ చేయరని చెప్తున్నాను గదా! ఏంటి దాని మీనింగ్ ఏంటి? యాక్చువల్‌గా నీకు ఎగ్జామ్ అనేటువంటిది మోస్ట్‌లీ మార్నింగ్ సెక్షన్ వచ్చి 9కి స్టార్ట్ అవుతుందనమాట. డ్యూరేషన్ ఎంత? 3 అవర్స్ కదా! సో, 3 అవర్స్ అంటే 12కి ఎగ్జాక్ట్‌గా నీకు విండో అనేటువంటిది క్లోజ్ అయిపోతుంది. నువ్వు ఏదైతే ఆన్‌లైన్‌లో రాస్తున్నావో విండో ఆటోమేటిక్‌గా క్లోజ్ అయిపోతున్నాయి. అందుకని 9 తర్వాత నువ్వు వచ్చి, సార్ నేను 9:10కి వచ్చాను, నాకు 12:10 వరకు ఉండాలి కదా! ఇలాంటి నువ్వు అనేటువంటిది లాగుతావని మోస్ట్‌లీ వాళ్ళు ఏం చేస్తారంటే 9కి వచ్చిన వాడిని మాత్రమే 9 కల్లా కూడా నీకు ఈ బయోమెట్రిక్ ఇవన్నీ కూడా అయిపోవాలి. అందుకనే ఎగ్జామ్‌కి వాళ్ళు 1½ అవర్ ముందే నిన్ను అలౌ చేస్తా ఉంటారు. 1½ అవర్ ముందు. అంటే చూడొచ్చు మీరు 9కి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి 7:30కే నిన్ను అలౌ చేస్తారు మార్నింగ్ సెక్షన్‌కి. ముందుగానే వెళ్ళిపోండి. ఓకే. సో, టెన్షన్ లేకుండా ముందుగానే వెళ్ళిపోండి. ఆ ముందు రోజు వరకు చదువుకున్నటువంటి దాన్ని రివైజ్ చేసుకొని వెళ్ళిపోండి. రైట్. సో, నెక్స్ట్ ఆఫ్టర్‌నూన్ సెక్షన్ వచ్చేసరికి మోస్ట్‌లీ గైస్ మనకి 3కి ఎగ్జామ్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. 6కి ఎగ్జామ్ అనేటువంటిది కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో, ఈ ఆఫ్టర్‌నూన్ సెక్షన్ 1:30 నుంచే మీకు అలౌ అనేటువంటిది చేస్తా ఉంటారు. సో, 1:30 నుంచి. కాబట్టి 1:30 కల్లా మాక్సిమం సెంటర్‌కి రీచ్ అయిపోండి. ఓకే. సో, ఎట్టి పరిస్థితిలో 1 అవర్ ముందే వెళ్ళటానికి ట్రై చేయండి. అలా వెళ్ళటం ద్వారా మీరు టెన్షన్ లేకుండా కరెక్ట్ టైంలో మీరు ఎగ్జామ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో, కరెక్ట్‌గా 3 అవర్స్‌ని కూడా మీరు ప్రాపర్‌గా యుటిలైజ్ అనేటువంటిది చేసుకోవచ్చు. రైట్. సో, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. 12కి ఖచ్చితంగా విండో అనేది ఆ సెషన్ అనేటువంటిది క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ 6కి కూడా ఈవినింగ్ 6 కల్లా సెషన్ అనేటువంటిది క్లోజ్ అయిపోతుంది. ఒక్క మినిట్ కూడా డిఫరెన్స్ అనేటువంటిది ఉండదు. ఒక మినిట్ 1 మినిట్ డిలే ఉన్నా గానీ మిమ్మల్ని ఎగ్జామ్‌కి అలౌ చేయరనమాట. ఎందుకంటే ఈ బయోమెట్రిక్ ఇవన్నీ ఉన్నాయి. మీరు తెచ్చిన డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా వెరిఫై చేసుకోవాలి కాబట్టి 1 అవర్ ముందు నుంచే వాళ్ళు అలౌ చేస్తా ఉంటారు. సో, కాబట్టి ఆ ముందుగానే మీరు వెళ్ళిపోండి. సో, నెక్స్ట్ మీకు ఎగ్జామ్ సిస్టమ్ దగ్గరికి వెళ్లారు. మీకు ఏదో ఒక సిస్టమ్ అనేటువంటిది అలాట్ చేస్తారు. ఆ సిస్టమ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ హాల్ టికెట్ నెంబర్, నీ పేరు, హాల్ టికెట్ నెంబరు ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి. నువ్వు ఇంజినీరింగ్ స్ట్రీమ్ అనేటువంటిది రాస్తున్నావు కదా! సో, ఇంజినీరింగ్ స్ట్రీమ్ అయితే ఇది, లేదు బీఫార్మసీనో, ఏది అగ్రికల్చర్ అయితే అగ్రికల్చర్ అయితే అగ్రికల్చర్, ఫార్మసీ అయితే ఫార్మసీ, ఏదైతే నువ్వు రాస్తున్నావో అది ఉందా లేదా అనేటువంటిది. నెక్స్ట్ నువ్వు పెట్టుకున్నటువంటి లాంగ్వేజెస్ అంటే ఇంగ్లీష్‌లో కంపల్సరీగా ఉంటుంది. సో, నెక్స్ట్ లాంగ్వేజ్ వచ్చి తెలుగు పెట్టుకున్నావా, లేదు అంటే ఉర్దూ అనేటువంటిది పెట్టావు. ఒకవేళ నువ్వు తెలుగు పెట్టావు, ఉర్దూ అనేటువంటిది ఉంది, లేదు వైస్ వర్సా అనేటువంటిది ఉంది. నువ్వేం చేయాలి? ఇమ్మీడియేట్‌గా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినట్లయితే మోస్ట్‌లీ నువ్వు ఏదైతే హాల్ టికెట్‌లో మెన్షన్ చేస్తున్నావో ఆ ఓరియెంటెడ్‌లో వచ్చే విధంగా అక్కడ సెట్ చేయడం అనేది జరుగుతుంది. సిస్టమ్ చేంజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇదంతా కూడా మీకు ఆ సెక్షన్ స్టార్ట్ అవ్వటానికి ముందుగానే మీరు చేయాల్సినటువంటి యాక్టివిటీస్ అనమాట. అందుకనే ముందుగానే వెళ్ళండి. నెక్స్ట్ ఒకవేళ ఈ ఇంగ్లీష్‌లో కాకుండా తెలుగులో మిస్టేక్స్ ఉన్నాయి, ఉర్దూలో మిస్టేక్స్ అనేటువంటిది ఉన్నాయి. అప్పుడు ఫైనల్‌గా మీకు మార్క్స్ అనేది అలాట్ చేసేది మాత్రం ఇంగ్లీష్‌లో ఉన్నటువంటి కంటెంట్‌ని బేస్ చేసుకునే మార్క్స్ అనేటువంటిది అలాట్ చేస్తారు. ఓకే. ఒకవేళ ఇంగ్లీష్‌లో ఇచ్చినటువంటి వాటిలో ఏదైనా మిస్టేక్స్ గనక ఉంటే అప్పుడు కన్సిడర్ చేస్తారే తప్ప ఈ లోకల్ లాంగ్వేజెస్‌లో ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్నటువంటి ఎర్రర్స్ కనుక వస్తే వాటిని మేజర్‌గా కన్సిడర్ అనేది చేయరు. ఓకే. సో, ఫైనల్‌గా ఇంగ్లీష్ అనేటువంటి దాన్ని స్టాండర్డ్‌గా తీసుకుంటారు ఇక్కడ. వాళ్ళు ఇచ్చినటువంటి దాన్ని ప్రైజ్ చేసి చెప్తున్నా. నెక్స్ట్ సో, మీరు సిస్టమ్ దగ్గరికి వెళ్లారు, అంతా బానే ఉంది. సో, ఎగ్జామ్ స్టార్ట్ చేసిన తర్వాత సడెన్‌గా స్ట్రక్ అయిపోయింది. ఏదో సంథింగ్ హార్డ్‌వేర్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ ప్రాబ్లమ్ వచ్చి స్ట్రక్ అయిపోయింది. ఇమ్మీడియేట్‌గా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినట్లయితే సో, మోస్ట్‌లీ వాళ్ళు రెక్టిఫై చేయటమో, ఒకవేళ చేయలేకపోతే ఆ సిస్టమ్‌ని చేంజ్ చేసి ఇంకో సిస్టమ్ అనేటువంటిది మీకు అలాట్ చేస్తారు. కాబట్టి ఇమ్మీడియేట్‌గా ఇవన్నీ కూడా మీరు చూసుకోండి. సార్ నాకు భయమేస్తుంది ఇలా మీరు అంటుంటే, సిస్టమ్స్ ఏదైనా మధ్యలో స్ట్రక్ అయిపోతే అలాంటిది ఏమి ఉండదండి. సో, 100కి 99.9% అలా జరగదు. ఎక్కడన్నా 0.01% జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇమ్మీడియేట్‌గా అక్కడ టీమ్ ఉంటుంది. వెంటనే రెస్పాండ్ అయ్యి మీకు వేరే ఆల్టర్‌నేట్ సిస్టమ్ అనేటువంటిది అలాట్ చేస్తారు. దానిలో ఎటువంటి ప్రాబ్లమ్ అనేటువంటిది ఉండదు. ఓకేనా? రైట్. సో, నెక్స్ట్ మరి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఎలా రాయాలి? ఇది చెప్పండి మాకు ముందు. కంప్యూటర్ టెస్ట్ ఎలా రాయాలి? హాల్ టికెట్లు ఇయన్నీ మేము తీసుకెళ్తాం. ఎగ్జామ్ సెంటర్‌కి ముందుగానే ఎవరినో ఒకడిని పంపించి, ఓకే. సో, మా అన్నయ్యనో, తమ్ముడినో ఎవరినో ఒకడిని పంపించి, మా బామర్దినో పంపించి ఆ దగ్గరలో బిర్యానీ సెంటర్‌లు ఎక్కడున్నాయి, థియేటర్‌లు ఎక్కడున్నాయి, ఇవన్నీ కూడా మేము రూట్ మ్యాప్ వేసుకుంటాం. ఇవి కాదు మనం చేయాల్సింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు కావాల్సింది ఏంటి అంటే
వీటన్నిటికంటే ముందు నువ్వు ఎగ్జామ్ సెంటర్‌కి వెళ్ళటానికి హాల్ టికెట్స్ ఇవన్నీ తీసుకుపోతావు, అన్నీ బానే ఉంది. ఎగ్జామ్ ఎలా రాయాలో నీకు తెలియాలిగా. అన్నీ ఏలే పెడతావు, అన్నీ బీలే పెడతావు. ఏదో చీట్ కోడ్స్ వాడి ఏలనో, బీలనో ఇలాంటివి ఏమన్నా పెట్టాలన్నా అసలు ఎలా రాయాలో తెలియాలిగా. ఏ అని క్లిక్ చేసావు, రెండోది బి అని క్లిక్ చేసావు. నెక్స్ట్ పేజ్‌కి ఇలా వెళ్ళిపోతున్నావు. కింద సేవ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ సేవ్ అనేది నువ్వు క్లిక్ చేయకుండా అలా క్వెషన్ తర్వాత క్వెషన్‌కి వెళ్ళిపోతా ఉన్నావు. సో, ఫైనల్‌గా నువ్వు ఎన్ని అటెంప్ట్ చేసావు అనంటే 0 అని చూపించిద్దనమాట. అప్పుడు గుండె జారి గల్లంత అవుతా ఉంటుంది. అందుకని ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండటానికి మీరు మాక్ టెస్ట్‌లు అనేటువంటిది రాయాలి. ఎలా రాయాలి సార్? ఎక్కడుంటాయి అవి అంటే, మన ఏస్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారానే మీకు ఫ్రీగా మాక్ టెస్ట్‌లు అనేటువంటిది ఇస్తున్నాం. ఎలా రాయాలి అయితే? ఏస్ ద్వారా ఇస్తున్నారు అంటున్నారు. ఏ ఏ ఎలా నేను ఆ లింక్‌ని ఓపెన్ చేయాలి అంటే, నువ్వు చేయాల్సిందల్లా గూగుల్‌లోకి వెళ్ళి ఏస్ ఈఏపీ సెట్‌ని క్లిక్ చేయి. ఎంటర్ చేసిన తర్వాత ఇదిగోండి ఇలా వెబ్ పేజ్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. ఈ రెండిట్లో ఏదో ఒక లింక్‌ని క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్‌గా నీకు ఈ విండో అనేటువంటిది ఓపెన్ అవుతుంది. సో, దీని కింద స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఎక్కడ ఎన్రోల్ నౌ అని ఉంటుంది. ఆ ఎన్రోల్‌ని క్లిక్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అడుగుతున్నాయి. జస్ట్ ఫార్మాలిటీకి మీ డీటెయిల్స్ అనేటువంటిది ఉంటాయి. సో, అంటే మీ పేరు కావచ్చు, రైట్. సో, ఇలాంటి మీ ఈమెయిల్ ఐడీ కావచ్చు, నార్మల్ డీటెయిల్స్ అనేటువంటిది అడుగుతుంది. ఇదంతా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్‌కే. సో, ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసి డైరెక్ట్‌గా మీరు ఎగ్జామ్ అనేది 8 మాక్ టెస్ట్‌లు అనేది ఫ్రీగా ఇస్తున్నాం. ఓకే. సో, కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోండి. ఇంకా మనకి టైం అనేటువంటిది ఉంది. సో, జస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో తెలుసుకోవటానికి మీకు యూజ్ అవుతాయి. సో, ఇక్కడ కొన్ని స్టాండర్డ్ క్వెషన్స్‌ని రిపీటెడ్‌గా ఏ టాపిక్స్ నుంచి క్వెషన్స్ అనేటువంటిది అడుగుతున్నారో వాటిని దృష్టిలో పెట్టుకునే మీకు ఈ క్వెషన్స్ అనేటువంటిది కూడా చేయటం జరిగింది. సో, కాబట్టి ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో, ఇవన్నీ కూడా మీరు ఈజీగా అనలైజ్ అనేది చేసుకోవడానికి ఉపయోగపడతాయి. సో, ఫైనల్‌గా గైస్, ఎగ్జామ్‌కి వెళ్ళే ముందు మనకేం కావాలి? హాల్ టికెట్ 2-3 సెట్స్ అనేది తీసుకోండి. నెక్స్ట్ ఈ అప్లికేషన్, ఆన్‌లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది దాని మీద లేటెస్ట్ కలర్ ఫోటో అనేది ఫిక్స్ చేసి పెట్టాలి. నెక్స్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేటువంటిది కూడా ఖచ్చితంగా కావాలి. సిగ్నేచర్ మాత్రం మీరు ఎగ్జామ్ హాల్లోనే చేయాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు సర్టిఫికేట్స్ అనేది తీసుకెళ్ళాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్ళాలి. మిగిలినటువంటి ఓబీసీ కేటగిరీ కావచ్చు, అంటే బీసీ కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో, సో, ఈడబ్ల్యూ కేటగిరీస్ అనేటువంటిది కావచ్చు. నెక్స్ట్ ఓసీ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వీళ్ళెవరు కూడా తీసుకువెళ్ళాల్సిన అవసరం అనేటువంటిది లేదు. ఓకే. నెక్స్ట్ ఒరిజినల్ ఫోటో ఐడీ అనేటువంటిది కూడా క్యారీ చేయాలి. సో, దాంతో పాటుగా ఒక బాల్ పాయింట్ పెన్ అనేటువంటిది తీసుకువెళ్ళాలి. ఓకే. సో, ఇవి తీసుకువెళ్ళినట్లయితే మీరు టెన్షన్ లేకుండా ఎగ్జామ్ అనేటువంటిది క్లియర్‌గా రాయగలుగుతారు. సో, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ గైస్. సో, ఇక్కడ ఏవైతే మనం చెప్పుకున్నామో వాటినన్నిటిని కూడా ప్రాపర్‌గా ఫాలో అవ్వటానికి ప్రయత్నం చేయండి. ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్‌ని మీ ఫ్రెండ్స్‌కి ఫార్వర్డ్ చేయండి. రైట్. థాంక్ యూ.